అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదంపై ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. నేడు అచ్యుతాపురం వెళ్లనున్న ముఖ్యమంత్రి ప్రమాదంలో గాయపడిన చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు. ప్రమాదం జరిగిన ఫార్మా కంపెనీని కూడా పరిశీలించనున్నారు. ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్తో పాటు మంత్రులు లోకేష్, సుభాష్, భరత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అచ్యుతాపురం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం వెంటనే సహాయ చర్యలకు ఆదేశించారు. ప్రమాద ఘటన విషయం తెలిసినప్పటి నుంచి సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు ఆయన కలెక్టర్తో నిరంతరం ఫోన్లో మాట్లాడారు. తక్షణం అనకాపల్లి వెళ్లాల్సిందిగా వైద్యారోగ్య శాఖ కార్యదర్శి కృష్ణబాబును ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అన్ని విభాగాల వైద్యుల్ని అందుబాటులో ఉంచి బాధితుల ప్రాణాలు కాపాడాలని సూచించారు. బాధితులకు అందుతున్న సాయంపై ఆయన బుధవారం రాత్రి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. యాజమాన్యం నిర్లక్ష్యమేనని తేలితే కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. ప్లాంటు నిర్వహణలో మానవ తప్పిదం, నిర్మాణంలో లోపాలపై ప్రాథమిక సమాచారాన్ని సీఎంకు అధికారులు వివరించారు. ప్రమాదం అనంతరం ఫార్మా కంపెనీ యాజమాన్యం స్పందన సరిగా లేదని తెలిపారు. ముందు బాధితుల ప్రాణాలు కాపాడడంపై దృష్టి పెట్టారన్న సీఎం ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి ఒక్క బాధితుడిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఫార్మా సంస్థలో ప్రమాదం దురదృష్టకరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. భారీ ప్రాణ నష్టం కలచివేసిందన్నారు. కలెక్టర్తో మాట్లాడి ఎప్పటికప్పుడు ఆయన పరిస్థితిని సమీక్షించారు. మంత్రి నారా లోకేష్ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాల్ని ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమల భద్రతా అనుమతుల మంజూర్ని మూడో పార్టీకి ఇవ్వడం వల్లే కంపెనీల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అధికారుల్ని ఆదేశించారు.